నమస్తే, వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్. కొత్త పేర్లతో సరికొత్త కార్యక్రమాలను తీసుకొచ్చే సీఎం చంద్రబాబుకు ఈసారి ఇంకో కొత్త ఐడియా వచ్చింది. ఆధార్ కార్డు తరహాలో రాష్ట్రంలోని కుటుంబాలన్నింటికీ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డును అందించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఆధార్ కార్డు లాగే ఉండే ఈ ఫ్యామిలీ కార్డులో ప్రభుత్వం నుంచి అందుతున్న పథకాలతో సహా అన్ని వివరాలు ఉండేలా డిజైన్ చేస్తారట. ముందుగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి సంబంధించిన అవసరాలపై గ్రామ స్థాయిలో సమాచారాన్ని సేకరిస్తారు. ఆయా కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అవసరమైతే వాటిని వెంటనే వారికి అందేలా ఒక వ్యవస్థను సిద్ధం చేస్తారు. ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాల కోసం కుటుంబాలు విడిపోయే పరిస్థితి రాకూడదని చంద్రబాబు ఆలోచన. అందుకే అందరికీ లబ్ధి చేకూర్చేలా పథకాలను రీడిజైన్ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఆధార్ కార్డు లాగే ఫ్యామిలీ కార్డును కూడా అధికారులు, ప్రభుత్వం, ప్రజలు ఉపయోగించుకోవాలని, ఫ్యామిలీ కార్డులోని సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలని చంద్రబాబు ఈ సందర్భంగా సూచించారు. అంతేకాదండోయ్, త్వరలోనే రాష్ట్రంలో పాపులేషన్ పాలసీ కూడా తీసుకొస్తారట మన సీఎం చంద్రబాబు. ఏదేమైనా ఏపీ జనాలకు ఇంకో కొత్త కార్డు చేతికొస్తుందన్నమాట. దేశంలో ఇంకెక్కడా లేని ఫ్యామిలీ కార్డు ఆంధ్ర ప్రజలకు మాత్రమే అందుబాటులోకి రానుండటం గొప్పేగా. గొప్ప ఇలాంటి గొప్ప ఐడియాలు వస్తాయి. బాబు గారిని విజనరీ అని ఊరికే అంటారా ఏంటి? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి.